వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత అనేక అంశాల్లో మార్పులకు శ్రీకారం చుడుతున్నట్టు కనిపిస్తుంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి తీరుతో ఆ పార్టీ కేడర్లోనే పూర్తి సంతృప్తి కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంకా మారాలి, అధికారం ఉన్న 5 ఏళ్ల కాలంలో అందరినీ దూరం పెట్టుకున్నందుకు ఘోర పరాభవాన్ని చవిచూశారు. ఇప్పుడు ఆ తీరు మార్చుకుంటే మాత్రమే ఆయనకు మళ్ళీ జనాదరణ దక్కుతుంది అనేటువంటి అభిప్రాయంతో వైఎస్ఆర్సీపీ కేడర్ ఉంది. దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క విషయంలో నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తుంది. తాజాగా ఐప్యాక్ని దూరంగా పెట్టాలని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పొలిటికల్ కన్సల్టెన్సీని పోల్ మేనేజ్మెంట్ సంస్థగా స్ట్రాటజిస్ట్గా పెట్టుకున్నటువంటి తొలి పార్టీగా వైఎస్ఆర్సీపీ నిలిచింది. నేరుగా ప్రశాంత్ కిషోర్ని వేదిక మీదకే పిలిచి తన పార్టీ కార్యకర్తలకు పరిచయం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. అది 2019లో ఫలించింది. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ కావచ్చు, వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో పెరిగినటువంటి ఆదరణ కావచ్చు, అన్నీ కలిసి ఆ పార్టీకి అఖండమైనటువంటి విజయానికి కారణమైంది. కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తన విజయానికి కారణమైనటువంటి ఓటర్లను, తన విజయానికి మూలమైనటువంటి తన పార్టీ కేడర్ను కూడా పూర్తిగా విస్మరించి వైఎస్ఆర్సీపీ మొత్తం పనితీరు, పార్టీ పరిస్థితి అంతా ఐప్యాక్ చేతుల్లో పెట్టినట్టుగా కనిపించింది. ఐప్యాక్ మీదే ఆధారపడి మొత్తం ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించినట్టుగా స్పష్టమైంది. ఇది 2024 వచ్చేసరికి జగన్ పుట్టి ముంచడానికి కారణమైంది. ఐప్యాక్ చేసినటువంటి వ్యవహారాలన్నీ వైఎస్ఆర్సీపీ మెడకు చుట్టుకుని ఆ పార్టీ పరువుని తీయడానికి కారణమైంది. చాలామంది నాయకుల మీద తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలోని ఐప్యాక్ సిబ్బంది రాజీపడి భారీ మొత్తంలో లంచాలు కూడా తీసుకుని సానుకూలమైనటువంటి రిపోర్ట్లు ఇచ్చారు అనేటువంటి రీతిలో కథనాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం కళ్ళు తెరవకుండా ఐప్యాక్ నిర్ణయాలు, ఐప్యాక్ సూచనలు, ఐప్యాక్ సర్వేల ఆధారంగా ముందుకు సాగి చివరకు చతికిల పడాల్సి వచ్చింది. ఆ తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మళ్ళీ తన పార్టీ కార్యకర్తలు, తన శ్రేణులు, తన కోసం 2019కు ముందు కష్టపడినటువంటి కేడర్ అందరినీ దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. క్రమంగా సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టినటువంటి సమయంలో కావచ్చు, ఆ తర్వాత కూడా ఒక్కొక్కరిగా తన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ వారందరితో సన్నిహితంగా స్పందిస్తూ వారి సమస్యల మీద సానుకూలంగా వ్యవహరిస్తూ మళ్ళీ తన కేడర్కి చేరువ కావాలన్నటువంటి ప్రయత్నాలకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలోనే ఐప్యాక్ అనేటువంటి సంస్థని దూరం పెట్టడం శ్రేయస్కరం అనేటువంటి నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టుగా కనిపిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా జగన్ ఓటమికి అనేక కారణాల్లో ఐప్యాక్ తీరు కూడా ఒకటి అన్నది నిస్సందేహం. ఐప్యాక్ వ్యవహరించినటువంటి ధోరణి కారణంగానే జగన్కి జనానికి గ్యాప్ పెరిగి, జగన్కి కేడర్కి మధ్య వైరం ఏర్పడి, జగన్కి తన పార్టీకి మధ్య దూరం ఏర్పడి, ఇవన్నీ వైఎస్ఆర్సీపీ కోటల్ని కూల్చడానికి కారణమైంది. ఇప్పుడు మళ్ళీ ఐప్యాక్ని దూరం పెట్టి తన పార్టీ కేడర్ని చేరువ కావాలని, వాళ్ళందరినీ సంతృప్తిపరచాలని, మళ్ళీ 2.0 వస్తే అది పూర్తిగా కార్యకర్తల ప్రభుత్వం అవుతుంది అనేటువంటి రీతిలో సంకేతాలు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి తగ్గట్టుగా ఐప్యాక్ని దూరం పెట్టేసేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టడం అత్యంత ఆసక్తికరం. జగన్మోహన్ రెడ్డి అనుసరించిన పద్ధతిని ఆ తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా అనుసరించారు. పార్టీ కేడర్ కన్నా పొలిటికల్ స్ట్రాటజీ సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళంతా విపక్షంలో ఉన్నారు కాబట్టి 2019 నుంచి 2024 వరకు వాళ్ళ విషయంలో ఇది అంత ప్రభావం చూపలేదు. కానీ ఇప్పుడిప్పుడే తెలుగుదేశం పార్టీ కేడర్లో కూడా తమను కాదని పార్టీ కేడర్ ఇంకెవరికో ప్రాధాన్యత ఇస్తుంది, ఎన్నికల్లో కష్టపడినటువంటి వాళ్ళని కాదని ఇప్పుడు ఇంకెవరికో ప్రాధాన్యత ఇస్తూ తమని పక్కన పెట్టేస్తుంది అనేటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మొదలైంది. సరిగ్గా ఇదే వైఎస్ఆర్సీపీ కేడర్లో 2019లో మొదలయ్యి 2024కి పీక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలో మొదలైనటువంటి ఈ వ్యవహారం పొలిటికల్ స్ట్రాటజిస్టుల కారణంగా
ఎదురవుతున్నటువంటి ఇలాంటి ఇబ్బందులు టీడీపీ నాయకత్వం ఎలా అధిగమిస్తుంది, ఏ రీతిలో అధిగమిస్తుంది అన్నది ముఖ్యమైన అంశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ కారణంగా తనకు అనేక సమస్యలు వస్తున్నాయనేటువంటి గుర్తించి ఇప్పుడు దూరం పెడుతున్నటువంటి తరుణంలో నిజంగా పూర్తిగా దూరం పెడతారా, లేకుంటే కొన్ని విషయాల వరకే దీన్ని పరిమితం చేస్తారా? రిషిరాజ్ సారథ్యంలో ఉన్నటువంటి ఈనాటి ఐప్యాక్ ప్రశాంత్ కిషోర్ దూరం అయిన తర్వాత రిషిరాజ్ అనేటువంటి వ్యక్తి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఐప్యాక్ నిజంగానే జగన్మోహన్ రెడ్డికి దూరం అయితే అది ఎలాంటి ప్రభావానికి చూపుతుంది, ఏ రీతిలో ఆ నష్టాన్ని జగన్మోహన్ రెడ్డి పూడ్చుకోగలరు చూద్దాం మరి.